local talk. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని నియోజకవర్గం కొత్తపేట 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బండారు సత్యానందరావు ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డిపై 56,479 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. అంతకుముందు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి గెలిచారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బండారు సత్యానందరావుపై 4,038 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి గెలిచారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బండారు సత్యానందరావుపై 713 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు బండారు సత్యానందరావు 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి బలమైన ప్రజా అనుబంధం, క్యాడర్ బలం, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వ శైలితో మంచి గుర్తింపు పొందారు. ఆయన రాజకీయ ప్రస్థానంలో వివిధ పార్టీల్లో పనిచేసిన అనుభవం ఉండటం ఓ వైపు బలం కాగా మరోవైపు ప్రత్యర్థుల విమర్శలకు కూడా కారణమవుతుంది. కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బండారు సత్యానందరావుకు బలంగా బలహీనతగా ఉన్న అంశాల్ని చూద్దాం. ముందుగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు బలాన్ని చూద్దాం. సీనియారిటీ, తిరుగులేని పట్టు. కొత్తపేట నియోజకవర్గం నుండి 1994, 1999, 2009, 2024 ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 4వసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు బలమైన పార్టీ క్యాడర్, వ్యక్తిగత అనుచర వర్గం ఆయనకు అతిపెద్ద బలం. ఇక మరో బలమైన అంశాన్ని చూసినట్లయితే ప్రజల్లో మంచి వ్యక్తిగత ఇమేజ్. నియోజకవర్గంలో ఆయనకు సౌమ్యుడు, సామాన్యుడిలా ప్రజల మధ్యకు వెళ్లే నాయకుడు అనే మంచి పేరుంది. శుభకార్యాలు, కష్ట సమయాలు ఏ సందర్భమైనా సమాచారం ఇస్తే చాలు కుటుంబ సభ్యుడిలా అక్కడికి చేరుకుని భరోసా ఇస్తారని ప్రజల్లో గట్టి నమ్మకం ఉంది. మరో బలాన్ని చూసినట్లయితే చారిత్రాత్మక మెజార్టీ, బలమైన సామాజిక పునాది. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డిపై 56,000కు పైగా ఓట్ల రికార్డు స్థాయి భారీ మెజార్టీతో విజయం సాధించారు. నియోజకవర్గంలో టీడీపీ, జనసేన కూటమి సంప్రదాయ ఓటు బ్యాంకు బలంగా కలిసి రావడం ఆయనకు రాజకీయ రక్షణ కవచంలా నిలిచింది. మరో బలమైన అంశాన్ని చూసినట్లయితే రైతుల సమస్యలపై అసెంబ్లీలో గలం. కోనసీమ ప్రాంత ప్రధాన పంటలైన వరి, కొబ్బరి తోట్ల రైతుల సమస్యల్ని అసెంబ్లీ వేదికగా ప్రస్తావించడం ద్వారా స్థానిక రైతాంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సాగునీటి కాల్వల అభివృద్ధి, వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై నిరంతరం గలమెత్తున్నారు. రైతు వర్గాల్లో విశ్వసనీయ నాయకుడిగా గుర్తింపు పొందారు. ఇక మరో అంశాన్ని చూసినట్లయితే టీడీపీలో పెరుగుతున్న చేరికలు. వాడపాలెం, పలివేల వంటి ప్రాంతాల్లో వైసీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరడం ఆయనకు రాజకీయంగా అనుకూలంగా మారింది. మరో బలమైన అంశాన్ని చూసినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల్లో చురుకైన పాత్ర. రాష్ట్రంలో టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బండారు సత్యానందరావు ప్రజా దర్బార్, సుపరిపాలనలో తొలి అడుగు వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల సమస్యల్ని నేరుగా తెలుసుకుంటూ చురుకైన ప్రజాప్రతినిధిగా గుర్తింపు పొందుతున్నారు. అలాగే ఈతకోట బ్రిడ్జి పునర్నిర్మాణానికి 2,90 కోట్ల నిధులు మంజూరు చేయించడంలో, గ్రామాల్లో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తూ అభివృద్ధి, ప్రజాసేవ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.